హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆలు వంకాయ మసాలా కర్రీ అండి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది గుత్తి వంకాయ అలా చేస్తారు కదా. నేనైతే ఆలు వంకాయ రెండు కలిపి మసాలా వేసి చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చపాతీకి కానీ పరోటాకి కానీ అలాగే ఇంకా నార్మల్గా కిచిడీకి కానీ చాలా బాగుంటుందండి మసాలా కర్రీ అయితే. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేశాను. చూసారు కదా, పచ్చిమిర్చి కట్ చేసాక గింజలు ఉంటాయి కదా, చిట్ట చిట్ట ఎగిరి పడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు అందులోనే నేను కరివేపాకు వేసుకున్నాను. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ అండి, ఎందుకంటే ఆ గింజలు ఎగిరి మళ్ళీ ఫేస్ మీదనే పడతాయి. అవి నాకైతే పడ్డాయి, అందుకే మీకు చెప్తున్నాను జాగ్రత్తగా అని. ఒకవేళ గింజలు తీసేస్తే కూడా బెటరే. ఇంకా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 2 స్పూన్స్ తీసుకున్నాను, సరిపోతుంది. ఎక్కువ ఏమి అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కర్రీ చేస్తే ఎక్కువ తీసుకోవచ్చు. నేను తీసుకున్న కర్రీకి సరిపోతుంది ఇది. ఇప్పుడైతే ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం మనము. ఇదంతా ఫ్రై అయ్యేలోపు నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఆలు ఇంకా వంకాయ అయితే నేను ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసి పెట్టేశాను. ఆలు కూడా సాల్ట్ వాటర్లో కడిగి పక్కకు పెట్టేశాను అనమాట, ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం. మొన్న ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు నేను చెప్పాను కదండి, సాల్ట్ వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వదు అనేసి. ఇప్పుడు ఇందులో నేను తగినంత పసుపు తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడే వేసేస్తే ఫ్రై మంచిగా అయిపోయి పసుపు స్మెల్ రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇవి రెండు మంచిగా ఫ్రై అవుతాయి. కొంతమంది ఇందులోనే సాల్ట్ కూడా వేస్తారు. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి, అదొక చిన్న చిట్కా అనమాట. కొంతమంది వేస్తారు, కొంతమంది ఏమో తర్వాత కర్రీకి సరిపడా చూసుకొని అప్పుడు వేస్తూ ఉంటారు. ఇలా అయినా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ నేను దీంట్లో వేసేసాను అనమాట. నేనైతే ఫస్ట్ గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నాను, దాని తర్వాత మావయ్య ఆలు వంకాయ చేయమా బాగుంటుంది అనేసి అన్నారు, అందుకోసం ఇలా చేశారనమాట. నార్మల్గా చేసే బదులు ఇలా మసాలా వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా టేస్ట్ కూడా అన్న విధానంలో ఇలా చేశాను. కర్రీ అయితే సూపర్గా కుదిరింది, మీరైతే ట్రై చేయండి తప్పకుండా. ఇది అంతా కొంచెము అలా కలిపేసుకుందాము, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇదంతా దానికి ముక్కలకి పట్టాలి, బాగా ఉడుకుతాయి. అలా అయినా వేసుకోవచ్చు, ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. నేనైతే ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఆవిరితోటే బాగా మెత్తగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేను ఆలు కూడా వేసేసుకున్నాను ముందే, ఎందుకంటే ఆలు కూడా ఉడకాలి కాబట్టి. మనం ఆల్రెడీ ఉడికించుకొని వేస్తేనేమో అది డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది. ఆలు అలా ఉడికించడము విధానం వేరే ఉంటుంది. మనం ఇలా వేసుకుంటున్నాం కాబట్టి ముందే వేసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇదంతా కొంచెం ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఉడికిన దాంట్లోనే మనము ఇప్పుడే టమాటో కూడా వేసేసుకుందాం, ఎందుకంటే టమాటో కూడా ఉడకాలి కాబట్టి. ఇప్పుడు టమాటో వేసేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఇంకా కారం యాడ్ చేసుకుంటాను అనమాట, ఎందుకంటే ఇప్పుడే ఇది వేయడం వల్ల కరెక్ట్గా కర్రీకి సరిపోతుంది, పడుతుంది కూడా. అందుకే నేను కారం తీసుకుంటున్నాను. నేనైతే కారము నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి కారాన్ని నేను 1/2 స్పూన్ అంటే 1.5 స్పూన్ వరకు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మరీ ఎక్కువ స్పైస్ అయినా కానీ తినరు కదండి, అందుకోసం అనేసి. పచ్చిమిర్చి తక్కువ తీసుకుంటే కారం లేకపోతే పర్లేదు, పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉన్నాయనుకోండి ఈ కారంను చూసి వేసుకోవడం బెటర్. ఇప్పుడైతే ఇదంతా బాగా కలిపేసుకున్నాను, మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఈలోపు మనము పక్కన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. పల్లీలు
నువ్వులు, ధనియాలు, ఇంకా 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క తీసుకున్నాను, ఒక్క బిర్యానీ ఆకు హాఫ్ చేసి తీసుకున్నాను అనమాట మసాలా. ఇంకా హాఫ్ స్పూన్ అండి, చిన్న స్పూన్ తోటి హాఫ్ స్పూన్ గసగసాలు అంటారు కదా, అది నేను తీసుకున్నాను. ఎందుకంటే మసాలాకి బాగుంటుంది, నేనైతే ఇలా తీసుకున్నాను. జీడిపప్పు కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చిటపట ఫ్రై అవుతున్నాయి చూసారా, ఇదంతా ఫ్రై చేసుకుందాము. నేను పల్లీలు ఫస్టే వేయకుండా ఉండాల్సింది, అది విడిగా ఫ్రై చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి. అందుకని అవన్నీ చిట్ట ఎగురుతున్నాయి అనేసి క్యాప్ పెట్టేశాను అనమాట. అదంతా ఫ్రై అయిపోయింది. మళ్ళీ తీసి ఫ్రై అయిన తర్వాత చూద్దాము. నేను మళ్ళీ వెంటనే ఏం చేశానంటే పల్లీలు విడిగా తీసి ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, పల్లీలు త్వరగా ఫ్రై అవ్వవు, ఇవి త్వరగా ఫ్రై అయిపోయాయి, ధనియాలు కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా. నేను ఇవి ఎందుకు మసాలా ప్రిపేర్ చేశానంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. మనము ఇన్స్టెంట్ మసాలా కంటే కూడా మనం ఇంట్లో పట్టిన మసాలా చాలా బాగుంటుంది మసాలా. అందుకోసమని నేను ఇలా ప్రిపేర్ చేశాను. కొబ్బరి పొడి కూడా నేను ఇది ఇన్స్టెంట్గా తీసుకొని నార్మల్గా దోరగా ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడు ఇది కూడా వేసి మిక్స్ చేస్తాను నేను, ఎందుకంటే ఈ పొడి ఉంది కదా, అలాగే వేయలేదు నేను. ఇది కూడా పల్లీలతో పాటు ఫ్రై చేసుకున్న మసాలాలన్నిటితో పాటు మిక్స్ చేసుకున్నాను కొంచెం వాటర్ వేసి. అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది కరెక్ట్గా. వంకాయకి, ఆలుకి, ఆ కర్రీకి ఫ్లేవర్ కరెక్ట్గా. మనం గుత్తి వంకాయలోనే అలా చేస్తేనే కాదండి, ఇలా చేసినా కానీ గుత్తి వంకాయ ఫ్లేవరే వచ్చిందనమాట. చూసారు కదా, అన్నీ మిక్స్ జార్లో వేసుకున్నాను, మిక్స్ పట్టేశాను. ఇప్పుడు ఇదంతా ఉడికిపోయింది చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఈ కర్రీ అయితే అసలుకి సూపర్గా ఉంది. ఏం మసాలా వేయకుండా కూడా ఎంత బాగుంది అంటే చూస్తుంటేనే తినేయాలని వచ్చిందనమాట. చాలా బాగుంది. మొత్తానికైతే వాటర్ వేసి పట్టేసుకున్నాను. ఆ పేస్ట్ అంతా దీంట్లో యాడ్ చేస్తాను నేను. ఎంత పేస్ట్ కూడా అసలుకి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇదంతా మనము దీంట్లో ఉడికిపోయిన ఆలు వంకాయ కర్రీలో వేసేద్దాము. ఇదంతా కలిపేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు ఇది వేసిన తర్వాత కూడా మసాలా అంతా బాగా ఉడకాలి ఆయిల్లో, అప్పుడే కరెక్ట్గా ఆ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ముందే కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ని. నేనైతే అదంతా బాగా ఉడికాక పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. కర్రీ అయితే సూపర్గా కుదిరింది, థిక్గా గ్రేవీగా ఎంత బాగుందంటే పరోటాకి కానీ, నిజంగా చెప్తున్నా, రోటీకి కానీ తింటేనా అసలు చాలా బాగుంటుంది. సూపర్గా కుదిరింది. ఆలు టేస్ట్, ఇంకా వంకాయ ఇవన్నీ వేసాం కదండి మసాలా, ఇదంతా కలిపేసుకొని మనము ఉప్పు కారం చూసుకున్న తర్వాత, ఒకవేళ ఉప్పు కారం సరిపోలేదనుకోండి యాడ్ చేసుకోండి. నాకైతే నేను కారం తక్కువ అనిపించింది, నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను అనమాట, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఒకవేళ పర్ఫెక్ట్గా వేసుకుంటే పర్లేదు, ఒకవేళ సరిపోలేదు అంటే మాత్రం కర్రీకి కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. మసాలా కర్రీ కదండి, అందుకోసమని నేనైతే యాడ్ చేసేసుకున్నాను సాల్ట్ ఇంకా కారము. మీరు కూడా ఇలాగే సరిపోకపోతే యాడ్ చేసుకోండి, ఒకవేళ సరిపోతే మీ ఇష్టము. ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు, సాల్ట్ కానీ కారం కానీ, కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, చూసి తీసుకుంటే బెటర్. చూసారు కదా, థిక్ గ్రేవీలా వచ్చింది. దీన్ని ఉడికించుకుందాం. ఇలా బాగా ఉడుకుతూ ఉంది కదండి, అలా ఉడుకుతున్న టైంలోనే నేను సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే కర్రీ ఫ్లేవర్ అంతా పడుతుంది కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్. ఇంకా నేను ఎలాంటి మసాలా యాడ్ చేయలేదండి, ధనియాల పొడి విడిగా తీసుకోలేదు, ఎందుకంటే నేను అన్ని మసాలాలోనే వేయించి పట్టేశాను కాబట్టి నేను విడిగా మసాలా, ఎలాంటి గరం మసాలా కానీ ఏం తీసుకోలేదు. మళ్ళీ ఇదంతా ఒకసారి ఉడికించుకుందాము లిడ్ పెట్టుకొని. ఇప్పుడు ఫ్లేవర్ ఆల్రెడీ మసాలా వంకాయ ఫ్లేవర్ ఇల్లంతా పట్టేసింది, ఎందుకంటే అంత బాగా వచ్చింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హాయ్
శామ్ కూడా ఒక హాయ్ చెప్పమంటే 3 హాయిలు చెప్పేసింది అందరికీ. కంప్లీట్గా అయిపోయిందండి. నేనైతే ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మసాలా అంతా కరెక్ట్గా కర్రీలో ఆయిల్లో ఉడికిపోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగా వస్తుందండి. చూసారు కదా, ఆల్రెడీ ఆయిల్ పైకి తేలిపోయింది. ఇంకా ఇది కొంచెం చిక్కబడిపోయింది కూడా కర్రీ అయితే చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేను కర్రీ చేసే విధానం చాలా ఈజీగా ఉంటుంది. మా అత్తమ్మ చెప్తూ ఉంటారు, ఏదైనా కానీ రాకపోతే అడిగేస్తానమాట, ఎలా చేయమంటారు, ఎలా చేయాలి అని. మా అత్తమ్మ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్నదే నేను కూడా. నాలాగా కొంతమందికి అసలు వంట రాని వాళ్ళు ఇప్పుడిప్పుడు నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట నేను చేసే వీడియోస్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమంత వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.